ఇక్కడ బీసీలకు జరిగిన అన్యాయం గురించి మనం మాట్లాడాలి. మీరు కూడా బీసీలకి రిజర్వేషన్స్ రావాలి అని కొట్లాడుతున్న వాళ్ళలో మీరు కూడా ఒకరు. ఈ టోటల్ ఎపిసోడ్ మీకు ఎట్లా కనిపిస్తున్నది? ఇప్పుడు ముఖ్యంగా రగ్గారు కొన్ని ఫండమెంటల్ విషయాలు తీసుకుంటే ప్రధానంగా అసలు కామారెడ్డి డిక్లరేషన్ ఏం పెట్టారు, కామారెడ్డి డిక్లరేషన్ మీద మీరు గెలిచిన తర్వాత 6 నెలల తర్వాత పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత ఫస్ట్ మీ ఇంటర్వ్యూలోనే మనం స్టార్ట్ చేసినాం. అవును, అసలు ఈ ఇష్యూ ఏంటి అనేది స్థానిక సంస్థలు కామారెడ్డి డిక్లరేషన్ మీద. దాంతో తర్వాత ఇవన్నీ జరిగినాయి పరిణామం, కులగణన ఇవన్నీ కూడా. నేను ఏమంటున్నా అంటే కామారెడ్డి డిక్లరేషన్లో మన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి వాళ్ళు బీసీలకి మేము చట్టసభల్లో అది స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా కల్పిస్తామని చెప్పారు. సెకండ్, విద్యా ఉద్యోగాల్లో కూడా 42% వాటా ఇస్తా అన్నారు. అట్లా 21 హామీలు ఇచ్చారు. ప్రధానంగా ఇప్పుడు తీసుకుంటే అసలు సర్పంచ్ ఎలక్షన్స్కి ఇండిపెండెంట్గా ఉంటుంది. సర్పంచ్ ఎలక్షన్కి పార్టీ గుర్తుండదు, పార్టీ సింబల్ ఉండదు. ఈవెన్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపినా వాళ్ళకి అస్తం గుర్తు రాదు, ఏదో లోకల్లో ఉన్న దాని ప్రకారం ఉంటుంది. అంటే స్థానిక సంస్థల్లో పరిపాలన వికేంద్రీకరణ కోసం 73-74 రాజ్యాంగ సవరణ చేసి అక్కడ జనరల్గా సర్పంచ్ గెలవాలంటే ఇప్పుడు ధనబలం ఉండాలి, లేకపోతే పలుకుబడి ఉన్న వ్యక్తులు మాత్రమే గెలుస్తారు. ఇప్పుడు ఈ పార్టీ పరంగా ఇచ్చే రిజర్వేషన్ల కోసం కాదు కదా ఇన్ని రోజులు ఉద్యమం జరిగింది. కామారెడ్డి డిక్లరేషన్ పెట్టింది చట్టసభల్లో రిజర్వేషన్ ఇవ్వడానికి, ఆ చట్టబద్ధంగా రిజర్వేషన్ రాజ్యాంగబద్ధంగా ఇవ్వడానికి. ఇక్కడ 4-5 టెక్నికల్ విషయాలు తీసుకుంటే ప్రభుత్వం చేస్తున్న మోసాన్ని మనం ప్రజలకు తెలియజేయాలి. ఇప్పుడు ఒకవైపు గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది ఇది బిల్లు. గవర్నర్ గారు ఏం చెప్పలే, తిప్పి పంపలే, లేకపోతే నో అని చెప్పలే, ఎస్ అని చెప్పలే. రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉంది. రాష్ట్రపతి దగ్గరికి పంపే ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అది పార్లమెంట్కి పంపి పార్లమెంట్లో డిస్కషన్ అయినాక అది క్యాబినెట్కి వచ్చి క్యాబినెట్ నోటు రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుంది. డైరెక్ట్ రాష్ట్రపతి దగ్గరికి వెళ్తే అది చిత్తు కాగితంతో సమానం. రాష్ట్ర ప్రభుత్వం ఒక చట్టం తీసుకున్నప్పుడు మా తెలంగాణలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయి, ఇది పార్లమెంట్లో చట్టం చేయాలి, పార్లమెంట్లో చట్టం చేసినాక ఎస్ఆర్ నో. అసలు పార్లమెంట్కి కేంద్ర ప్రభుత్వం బడే భయ చోటా భయ అంటారు. మరి చోటా భయ్ బడే భయ్ మోడీ గారిని ఎన్నిసార్లు కలిసిండు? కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలి కదా, అదొకటి అవుతుంది. అంటే ఇన్ని రకాలుగా పెండింగ్ లో ఉన్నా కూడా ఎందుకు అంత తొందరపడుతున్నది? సరే, మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఇప్పటికే 2 సంవత్సరాలు అయింది, ఊర్లలో అభివృద్ధి పనులకి డబ్బులకి నిధులు లేవు, దాదాపు 3,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి కాబట్టి అంటున్నారు. మనకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా, ఆర్థిక సంఘం ద్వారా వస్తాయి. 15th ఫైనాన్స్ కమిషన్ అనేది 2021-22 సంవత్సరం నుంచి 2025-26 సంవత్సరం వరకు ఉంటుంది. మార్చి 31, 2026కి గడువు అయిపోతుంది. అంటే ఇది డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మార్చు, ఇది ఒక వారం రోజులు. అంటే 4 నెలల 10 రోజుల సమయం ఉంది. ఇంకా ఈ 4 నెలల్లో ఏమేం చేయొచ్చు? ఈ 4 నెలల్లో డిసెంబర్లో స్టార్ట్ అయ్యే పార్లమెంటు సమావేశాల్లో, శీతాకాల సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి తరఫున 253 మంది 250 మంది ఎంపీలు ఉన్నారు. వీళ్ళు పార్లమెంట్ని స్తంభింపజేయచ్చు, బీజేపీని కూడా ఇక్కడ బీజేపీ ఎంపీల సపోర్ట్ తోటి చేయొచ్చు. ఒకవేళ బీజేపీ చేయకపోతే బీజేపీని ఎక్స్పోజ్ చేయొచ్చు. అంటే ఈ శీతాకాల సమావేశాలు వాడుకోవచ్చు. 2 సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఫైనల్ వర్డిక్ట్ వచ్చే వరకు చేయొచ్చు. ఇంకా 15th ఫైనాన్స్ కమిషన్ మార్చి 31 అంటే మార్చి మొదటి వారంలో ఎలక్షన్స్ పెట్టి కూడా 2వ వారంలో కేంద్ర ప్రభుత్వం పంపిస్తే 3,000 కోట్లు అవసరమైతే ప్రజా పోరాటాన్ని మీరే ముందుకు తీసుకెళ్లొచ్చు. కాంగ్రెస్ ఉంది కదా, రాష్ట్రమంతా ఒక ఇదిలాగా మీరు పోరాటం చేయొచ్చు. మీరు మంచి మాట చెప్పి ఢిల్లీలో ధర్నాలు చేయొచ్చు, దీక్షలు చేయొచ్చు. ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి బిల్లు పంపక ముందే ఢిల్లీలో జంతర్ మంతర్లో ధర్నా చేసి దాదాపు 80-90 మంది ఎంపీలను తీసుకొచ్చిండు. సరే, దానికి రాహుల్ గాంధీ గారు రాలేదు, ప్రియాంక గాంధీ గారు రాలేదు, ఖర్గే గారు రాలేదు, సోనియా గాంధీ గారు రాలేదు. మరి పార్లమెంట్లో రాహుల్ గాంధీ ఒకవైపు జోడో యాత్ర అని చెప్పి న్యాయం, సామాజిక న్యాయం అని పెట్టి భారత రాజ్యాంగం పట్టుకొని కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా తిరిగినప్పుడు పార్లమెంట్లో ఎందుకు మాట్లాడరు రాహుల్ గాంధీ గారు? అక్కడ చేయొచ్చు. అంటే వీళ్ళు పార్లమెంట్లో చేయాల్సిన ఉద్యమాన్ని పార్లమెంట్లో ప్రశ్నించాల్సిన దాన్ని జంతర్ మంతర్ దగ్గర చేసిరు. అసలు బిల్లు పోకముందే కేంద్ర ప్రభుత్వం మీద ధర్నా చేయాల్సిన అవసరం ఏంది? మోడీ గారి దగ్గరికి అఖిలపక్ష, ఇప్పుడు 59 సార్లు 60 సార్లు రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. మరి మోడీ గారితో సత్సంబంధాలు ఉన్నాయి, మరి మోడీ గారిని ఎందుకు కలవలేదు అఖిలపక్ష సమావేశము? అఖిలపక్ష సమావేశం పిలవలేదు అంటేనే ఇక్కడ వీళ్ళకి చిత్తశుద్ధి లేని శివపూజ అని కనబడుతుంది. రాష్ట్ర ప్రభుత్వం వరుసగా చేసిన తప్పులు ఏంటంటే, మనకన్నా ముందు బీహార్లో కులగణన అయింది. మనందరం కూడా చాలా సార్లు దీని మీద డిబేట్ పెట్టినాం. కులగణన చేసినప్పుడు వాళ్ళు 14 రకాల ప్రశ్నలతోటి డీటెయిల్డ్ క్వశ్చన్ చేశారు. మన ఇక్కడ బీసీ సంఘాల నాయకులు, మేధావులు కూడా బీహార్ వెళ్ళి బీహార్ టీం ఇక్కడికి వచ్చినప్పుడు దాన్ని ఇంకా బ్రీఫ్గా చేసి 25 క్వశ్చన్స్తో ఒక బుక్లెట్ తయారు చేశారు. మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే
ఇప్పుడు కేసీఆర్ ఏమో సమగ్ర కుటుంబ సర్వే చేసి మొత్తం డేటా చోరీ చేసి ఆయన విడగొట్టి పడగొట్టి ఓడగొట్టిండు. రేవంత్ రెడ్డి ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు మొత్తం కులగణన చేసి డేటా దోచుకున్నాడు. ఆ డేటా మొత్తం మేము బయట పెడతామన్నారు. కేసీఆర్ చేసిన డేటా బయట పెట్టలేదు. రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు ఏం చెప్పారు? ఈ సమాజానికి అన్యాయం జరిగింది, కాంగ్రెస్ ఓబీసీలకు ముఖ్యంగా అన్యాయం జరిగింది, ఎక్స్రే రిపోర్ట్ లాగా సామాజిక న్యాయం చేయడం కోసం మేము సమాజంలో ఉన్న అన్ని వర్గాల యొక్క సోషల్, పొలిటికల్, ఎడ్యుకేషనల్, ఎకనామికల్, కల్చరల్, పొలిటికల్ ఎంగేజ్మెంట్ ఆ సర్వే చేసి మొత్తం మన ఒక 100 కోట్లు ఖర్చు పెట్టి తీసిరు. మన ఆ రిపోర్టు ఎక్స్రే రిపోర్ట్ బయట పెడితే టీబీ ఉందా లేకపోతే ఏముంది రోగం తెలవాలి కదా. ఎక్స్రే తీయక ముందు కామారెడ్డి డిక్లరేషన్లో 42% అని పెట్టారు. అప్పుడు 42% పెట్టడానికి మీకున్న హేతుబద్ధత ఏంటి, లాజిక్ రీజనింగ్ ఏంటి? రిపోర్ట్ వచ్చిన తర్వాత అదే 42% అంటున్నారు. ఒకవైపు అదే రిపోర్ట్లో 56.33% బీసీలు ఉన్నారని చెప్తున్నారు. ఎస్సీలు 17.43% ఉంటున్నారు, ఎస్సీలు 10.56% ఉంటున్నారు, ఓసీలు 15.33 ఉన్నారు. మరి ఈ రిపోర్టు అసెంబ్లీలో పెట్టినప్పుడు ప్రజలకు ఎందుకు పెట్టలే? కోర్టులకు కూడా సబ్మిట్ చేయట్లే. అదేమన్నా రేవంత్ రెడ్డి ఆస్తుల వివరాలా లేకపోతే కేసీఆర్ ఆస్తుల వివరాలా? సామాజిక, ఆర్థిక, రాజకీయ ముఖ చిత్రాన్ని తెలిస్తే ఆ యొక్క డేటాను బట్టి ప్లానింగ్ చేయాలి. ఇక్కడ 4-5 తప్పులు చేసిరు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన మొదటి 6 నెలల్లోనే చేస్తామన్నారు. పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయాక అన్ని బీసీ సంఘాలు గుర్తు చేస్తే అప్పుడు స్టార్ట్ చేశారు. వీళ్ళు అసెంబ్లీలో ప్రకటించింది ఏంటంటే మేము అన్ని కులాల గణన చేస్తాము, మొత్తం సామాజిక ఎక్స్రే చేస్తామని చెప్పి పేపర్లో నోటిఫికేషన్ ఓన్లీ బీసీ కులగణన అన్నారు. దానికి ఫస్ట్ బీసీ కమిషన్ అన్నారు. బీసీ కమిషన్ ద్వారా కులగణన స్టార్ట్ చేస్తామంటే మళ్ళీ కొంతమంది లేదు ఇది కుదరదు, ట్రిపుల్ టెస్ట్లో ఫెయిల్ అవుతుంది అంటే కులగణన మధ్యలో డెడికేషన్ కమిషన్ వేసారు భూసాని వెంకటేశ్వర్లతో. అక్కడ తప్పైంది. వీళ్ళు అసెంబ్లీలో చెప్పిందేమో ఓన్లీ బీసీ కులగణన, పేపర్లో మొత్తం కులగణన అన్ని వర్గాలు, ఓన్లీ బీసీల జనాభా కాదు. చిత్తశుద్ధి లేని శివపూజ అన్నట్టు వీళ్ళు పనికిరాని జీవో తీసుకొచ్చారు, ఆర్డినెన్స్ తీసుకొచ్చారు, మళ్ళా జీవో తీసుకొచ్చారు. మరి ఇది 9వ షెడ్యూల్లో పెట్టి రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప చెల్లదని లేటెస్ట్గా బీహార్ అన్ని చేసినాక కూడా ఉద్యోగాల్లో ఇచ్చినాక కూడా కొట్టేసింది కదా. బీహార్ ఎగ్జాంపుల్ మనకు కళ్ళ ముందు కనబడుతుంది. అంతకుముందు మహారాష్ట్ర, ఇప్పుడు తెలంగాణ మోడల్ అంటున్నారు. బీహార్ అంతకన్నా ముందే చేసింది, మహారాష్ట్ర చేసింది. దాదాపు 9 రాష్ట్రాల్లో 50% మించి రిజర్వేషన్ ఇస్తే చెల్లదని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని తెలుసు. తమిళనాడు, పక్కనున్న తమిళనాడు 9వ షెడ్యూల్లో రాజ్యాంగ సవరణ చేసి 69% రిజర్వేషన్ ఇస్తుంది. మీరు తమిళనాడు మోడల్ పాటించకుండా ఇక్కడ మీరు జీవోలు, ఆర్డినెన్సులు ఇవన్నీ వేయడం అంటే మీరు ప్రజలని మోసం చేయడము, బీసీలని మళ్ళీ మభ్యపెట్టడం అనేది స్పష్టంగా అర్థం. అంటే ఇప్పుడు ఎవరు దీంట్లో ప్రధాన బాధ్యత? కాంగ్రెస్ ఉంది, సరే బీఆర్ఎస్ వాళ్ళ అపోజిషన్లో ఉన్నారు, బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నారు, సంఘాలు ఒకవైపున కొట్లాడుతున్నాయి, మేము కొట్లాడుతున్నామని చెప్తున్నారు. అసలు గవర్నమెంట్ 42% రిజర్వేషన్ అది కుదరతలేదు, 50% లోపే రిజర్వేషన్స్ అని డెడికేటెడ్ కమిషన్ రిపోర్ట్ అని ఇచ్చి నోటిఫికేషన్ రాబోతున్నది. ఎక్కడ కూడా పెద్ద మూమెంట్ కూడా ఎక్కడ కనబడట్లేదు. అంటే ప్రధానంగా సమాజంలో కెపాసిటీ రెస్పెక్ట్స్ కెపాసిటీ. మీ దగ్గర ఒక కెపాసిటీ ఉంటే ఆటోమేటిక్గా ఇంకో కెపాసిటీ రెస్పెక్ట్ చేస్తుంది. బీసీల జనాభా 60%, 56% ఉందంటే 4 కోట్ల మందిలో 2 కోట్ల పైన బీసీ జనాభా ఉంటే ఈ రాజకీయ పార్టీలో ఉన్న బీసీ నాయకులు బీసీ సెల్లలో బంధించారు వీళ్ళని. ఇప్పుడు అన్ని పార్టీలలో బీసీ సెల్ ఉంటుంది, ఎస్సీ సెల్ ఉంటుంది, ఎస్టీ సెల్ ఉంటుంది, ఓబీసీ సెల్ ఉంటుంది. కానీ రెడ్డి సెల్లు, వెలమ సెల్లు, కమ్మ సెల్లు, ఓసీ సెల్ ఉండదు. మెజారిటీ ప్రజల ప్రతినిధులైన నాయకులనేమో సెల్లులు వేసి బంధించారు. ఇలా బీజేపీలో లక్ష్మణ్ గారు ఉన్నారు, ఆయనకి 4 పదవులు వచ్చినాయి. పార్లమెంట్ పార్టీ బోర్డు మెంబర్ వచ్చింది, రాజ్యసభ వచ్చింది, ఓబీసీ చైర్మన్ వచ్చింది. మరి బీజేపీ లక్ష్మణ్ గారు బాధ్యత లేదా? అదేవిధంగా బీజేపీ నుంచి గెలిచిన 8 మంది ఎంపీలలో బండి సంజయ్ గారు ఉన్నారు, అరవింద్ గారు ఉన్నారు, మన ఈటల రాజేందర్ గారు ఉన్నారు. బీజేపీలో ఉన్న బీసీ నాయకులంతా కూడా ఎందుకు ఉద్యమించారు? అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఇలా పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, ఆమె మినిస్టర్ గారు, ఆమె పేరు మన లేడీ మినిస్టర్ కొండా సురేఖ గారు ఉన్నారు, మన వాకాటి శ్రీహరి గారు ఉన్నారు. ఈ బీసీ మంత్రులైన వీళ్ళు మహేష్ కుమార్ గౌడ్ గారు, రేవంత్ రెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు ఏం చెప్తారు? ఖచ్చితంగా మేము 42% చట్టబద్ధంగా ఇచ్చినాకనే ఎలక్షన్లు జరుపుతామని వాళ్ళే చెప్పారు. మరి మీరు ప్రాసెస్లో ఏమన్నా అడ్డంకుంటే ఎందుకు అఖిల పక్షాన్ని తీసుకెళ్ళలే? ఈ బీసీ సంఘాల నాయకులు కూడా ఎట్లయిపోయిందంటే షేర్ మార్కెట్లో డిమాండ్ సప్లై లాగా, అడ్డ మీద కూలీలాగా వాళ్ళు ఏ పార్టీ నాయకులకు ఎప్పుడు సపోర్ట్ చేస్తుందో తెలియదు. ఇలా నిజంగా ప్రభుత్వం ఇంత తక్కువ అంచనా వేయడానికి బీసీలని ఈ బీసీ సంఘాల పేరుతో సంఘాలు పెట్టుకొని ఉద్యమాలు చేస్తున్న వాళ్ళ తెర వెనుక ఉన్న ట్రాక్ రికార్డును బట్టి నాయకుడు నిజాయితీగా అకుంఠిత దీక్షతో రాజీ లేని పోరాటం చేస్తే మన మందకృష్ణ మాదిగ గారి పోరాటం చూసి ఇప్పుడు వీళ్ళు అంటే గవర్నమెంట్ అనుకుంటుందేమో
వీళ్ళకి ఏముంటుంది, ఇందిరా పార్క్ దగ్గర ధర్నా, లేకపోతే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీటు, బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఒక ప్రెస్ మీట్ లాగే ఉంటుంది తప్ప అంతకుమించిన ఏమి ఉండదని గవర్నమెంట్ కూడా అనుకునే నిర్ణయానికి వచ్చి ఉంటుందేమో. ఇప్పుడు అంతే కదా, అవునన్నా కాదన్నా బీసీ లీడర్లు అంటే ఎట్లాగో ఏ పార్టీ లీడర్ ఆ పార్టీ ఉన్నాడు, వాళ్ళు ఏం రిజైన్ చేసి బయటికి రాలేదు, ఆ పెద్ద రిజైన్ చేస్తామనే డిమాండ్ లేదు, అసలు రిజైన్ అనే మాటే రావట్లేదు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చిందే ప్రతిసారి రాజీనామా అనే దాన్ని ప్రజా ఉద్యమాన్ని అడ్డంగా పెట్టుకొని పదే పదే రాజీనామా చేయడం వల్ల ప్రజల నుంచి వచ్చిన డిమాండ్తో గెలిచారు. ఇలా బీసీలు 2 కోట్ల మంది మాకు ఎప్పుడు న్యాయం జరుగుద్దా అని చూస్తుంటే ఈ బీసీ నాయకులు బీసీల లీడర్లు ఏం చేస్తున్నారంటే దీన్ని ఒక ఉద్యమాన్ని ఉపాధి అవకాశంగా మార్చుకుంటున్నారు. ఇవాళ సపోజ్ బీసీ కృష్ణయ్య గారు ఉన్నారు, పెద్ద మనిషి, ఆయన కొన్ని లక్షల మంది విద్యార్థులు చదువుకోవడానికి ఉపయోగపడ్డాడు, స్కాలర్షిప్లు తీసుకొచ్చిండు, అంతవరకు ఓకే. కానీ ఇలా ఆయన ఒక బీజేపీ పార్టీలో, గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో, గతంలో టీడీపీ కాంగ్రెస్లో ఉండడంతో ఈ రాజకీయ నాయకులు కూడా తక్కువ అంచనా ఇస్తారు. ఇప్పుడు అదే మందకృష్ణ మాదిగ గారి మీద ఎన్ని విమర్శలు వచ్చినా కూడా ఆయన ఏ రాజకీయ పార్టీలో లేడు, ఆయన రాజకీయ పార్టీని వాడుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు బీసీ సంఘాల నాయకులు ఏంటంటే రాజకీయ పార్టీల చేతిలో పావు అవుతున్నారు. ఇలా మనకి మందకృష్ణ మాదిగ గారు 30 ఏళ్ళు చేసిన పోరాటం ముందున్నైనా ఇప్పటికైనా కృష్ణయ్య గారిని నేను రిక్వెస్ట్ చేస్తున్నా, అన్న మీరు ఆ బీజేపీ రాజ్యసభకి రాజీనామా అన్న చేయండి, మోడీ గారిని అన్న ఒప్పించండి, లేకపోతే మీ ఇజ్జత్ మీరు తీసుకున్నట్టు అవుతుంది. ఇలా అవునన్నా కాదన్నా ఒక 50-60 ఏళ్ల పోరాటం చేసిన కృష్ణయ్య గారి శిష్యులు కూడా బయటకు వచ్చినాక ఇప్పుడు యథా రాజా తదా ప్రజా అన్నట్టు వాళ్ళు ఇందిరా పార్క్లో ఒక మీటింగు, లేకపోతే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడుతూ వీళ్ళు పడిపోయి ఓడిపోతున్నారు. ఇలా జేఏసీ ఒకటే కామన్ జేఏసీ ఎందుకు ఉండదు? జాజుల శ్రీనివాస్ గౌడ్ గారిది ఒక జేఏసీ, కృష్ణయ్య గారిది ఒక జేఏసీ, ఇప్పుడు విడిపోయి ఇప్పుడు మళ్ళా మొన్న జేఏసీ పెట్టినప్పుడు ఏమైందంటే విడిపోయారు. నారగోని గారు, మన రాజారాం యాదవ్ గారు ఆ జేఏసీ నుంచి వెళ్ళిపోయారు, దాసు సురేష్ వెళ్ళిపోయారు. జాయింట్ యాక్షన్ కమిటీ అంటేనే అందరు కలవడం, వీళ్ళేమైనా జేఏసీలు రకరకాలుగా పెట్టుకుంటున్నారు. ఓకే, అంటే ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకి కామన్ మినిమం ప్రోగ్రామ్ లేదు, ఒక స్పష్టమైన నిర్దిష్టమైన ప్రణాళిక లేదు. ఇప్పుడు నీ ఎజెండా కరెక్ట్గా ఉండి, ఇప్పుడు కృష్ణయ్య గారు అంటే కొంతమందికి పడవచ్చు పడకపోవచ్చు, కానీ కామన్ లక్ష్యం కోసము ఇలా ఇండియా కూటమి, ఎన్డీఏ కూటమిలో చాలా రాజకీయ పార్టీలు దేనికి బద్దులై ఉంటాయి? వాళ్ళ కామన్ మినిమం ప్రోగ్రామ్కి, వాళ్ళ నిర్దిష్టమైన ప్రణాళికకి బద్దు. ఇప్పటికైనా బీసీ సంఘాల నాయకులు పల్చన అయిపోతున్నారు. 2 కోట్ల మంది ప్రజలు ఇలా ఎప్పుడు ఉద్యమం వస్తే మేము అందుకుందామని చూస్తే ఏజేఐసీ ఇచ్చిన పిలుపు చూడాలి. ఇలా విశారదన్ గారు, చిరంజీవి గారు, ఈశ్వరయ్య గౌడ్ గారు ఒకటి నడుస్తుంది, కృష్ణయ్య గారిది ఒకటి నడుస్తుంది, నారగోని గారిది ఒకటి నడుస్తుంది, జాజుల శ్రీనివాస్ ఒకటి నడుస్తుంది, దాసు సురేష్ ఒకటి నడుస్తుంది. మరి వీళ్ళందరూ ఎందుకు కలవరు? ఇప్పుడు వీళ్ళకి ఏమన్నా పర్సనల్ ఇగో ప్రాబ్లమ్స్ ఉంటే మళ్ళాంటి వాళ్ళం ఇనిషియేటివ్ తీసుకొని వీళ్ళందరినీ ఒక దగ్గర తీసుకురాకపోతే కామన్ ఊర్లలో తెలంగాణ మూవ్మెంట్ లో బద్ద శత్రువులైన పార్టీలను జేఏసీలో కలిసి పనిచేసినాయి కదా. ఇప్పుడు బొంత పురుగునైనా రిజైన్ చేయాలి రిజైన్ చేశారు. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎక్స్ట్రీమ్ ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు దాకా బొంత పొరుగునైనా ముద్దాడుతాం, కుష్టి రోగినైనా కౌగలించుకుంటాం, ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు దాకా అందరినీ కలుపుతామంటేనే జానారెడ్డి ఇంటికి కేసీఆర్ ఎందుకు పోయాడు? అంటే పొలిటికల్ కోదండరామ్ గారిని చైర్మన్ గా పెట్టారు. ఇప్పుడు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న మధుసూనాచారి గారు కానీ, శ్రీనివాస్ గౌడ్ గారి, బీజేపీ పార్టీలో ఉన్న ఈటల రాజేంద్ర గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, బీజేపీలో ఉన్న బీసీ నాయకులు లక్ష్మణ్ గారు కానీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మధు యాష్కి గౌడ్ కావచ్చు, మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, మిగతా బీసీ నాయకులు అందరు కలిసి మీరు ఎందుకు కలవట్లే? ఇలా అగ్రవర్ణాల్లో రెడ్లు, వెలమలు, కమ్మలు అన్ని రాజకీయ పార్టీలు పక్కకు పెట్టి వాళ్ళకి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు అందరు కలుస్తున్నారు కదా. సో అయితే సరే, ఇదంతా ఒక వైపు ఉన్నది, ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేసింది. నాకున్న బలమైన నమ్మకం ఏంటంటే ఇది ఈ సిచ్యువేషన్లో ఆగుతుందనైతే నేను అనుకుంటలేండి. సరే, రకరకాల స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కానీ నోటిఫికేషన్ వచ్చింది, అది ఆగేటట్టు ఏం కనబడతలేదు. పబ్లిక్ కూడా ఏమైనా రిజర్వేషన్ అనుకునే పరిస్థితి లేదు. ఎందుకు లేదు అంటే గ్రామాల్లో ఆ రకంగా తయారై ఉన్నాయి కాబట్టి ఏదో ఒకటిలే అనుకునే కాడికి ప్రజలు కూడా వచ్చేట్లే. సో ఈ పరిస్థితుల్లో ఎలక్షన్ జరగబోతుంది. పబ్లిక్ ఏం ఆలోచించాలి, ప్రజలు ఏం చేయాలి? ఇప్పుడు ఈ సందర్భంలో జస్ట్ ఒక 15 days సమయం మాత్రమే మిగిలి ఉన్నది, అంతకంటే సమయం లేదు. ప్రజలు ఏం చేయాలి ఈ సందర్భంగా? ఇప్పుడు ఏ ఊర్లో పోయినా కూడా యావరేజ్గా 50% బీసీలు ఉంటారు. 79 సంవత్సరాల నుంచి ఊర్లో 10 మంది లేనోళ్ళు, 4 లేనోళ్ళు, ఒక కుటుంబం ఉన్నోళ్ళు, కొన్ని కులాల నుంచి 79 సంవత్సరాల నుంచి వాళ్ళే సర్పంచ్లు అవుతున్నారు, వాళ్ళే ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అవుతున్నారు. రాజ్యం వీరభోజ్యం. మనకి రిజర్వేషన్ ఎందుకు అడుగుతున్నాము? ఈ సర్పంచ్ ఎలక్షన్స్లో పార్టీ సింబల్ ఉండదు, అక్కడ ఉన్న స్థానికుల్లో ఉన్న పలుకుబడి కావచ్చు, ధనబలం కావచ్చు. ఇలా మా కేశవాపురం తల్లాడి దగ్గర మా సొంత ఊర్లో 1000 మంది ఓట్లు లేని చిన్న గ్రామంలో, మామూలు శివారు గ్రామంలో కూడా 660 ఓట్లు కొనడానికి మా రిలేటివ్స్కి 25 లక్షలు ఖర్చు అయింది. మా రిలేటివ్స్ భార్య బీసీలో సర్పంచ్ అయింది. అంటే ధనబలం ఉండాలి ప్లస్ పలుకుబడి ఉండాలి. దీనికి పార్టీ సింబల్ ఎట్లా ఇస్తావు?
ఓకే. ఇప్పుడు పార్టీ సింబల్ లేని చోట పార్టీ ప్రాతినిధ్యంలో పార్టీల పరంగా రిజర్వేషన్ ఇవ్వడం అనేది జనాలను పిచ్చోళ్ళని చేయడం. అదేంటంటే మైసూరు బజ్జీలో మైసూరు ఆ టైప్ ఉన్నట్టుంది. ఇక్కడనే రాజకీయ పార్టీ స్పష్టంగా మోసం చేస్తుంది. ఇప్పటికైనా బీసీలు అంతా సంఘటితమయ్యి, సపోజు ఇప్పుడు బీసీఏ బీసీడి ఉన్నాయి, మెజారిటీ ఆ ఊర్లో మెజారిటీ బీసీలు ఎవరున్నారో ఒక కామన్గా అంగీకారానికి వచ్చి మీరు కూడా పోటీ చేయకపోతే, మీరు ఒక అంగీకారానికి రాకపోతే విడిపోయి పడిపోయి ఓడిపోతారు, కుక్కలు చింపిన ఇస్తారు అవుతుంది. ఇంకా నవీనోడి ముందే మనం కింద పడ్డట్టు అవుతుంది. కాబట్టి ప్రజలారా ఆలోచించండి. ఇవాళ ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి దామాషా ప్రకారం వాళ్ళకి రావాల్సిన వాటా కోటా వాళ్ళకి వస్తుంది. వాళ్ళ ఆత్మగౌరవ పోరాటాలు చేస్తున్నారు. బీసీలలో 50 నుంచి 60% ఉన్న ప్రజలకి 5% వాటా కూడా దొరకట్లేదు. ఎస్సీ ఎస్టీలు మిగిలిపోయిన 22% కూడా సరిగా అమలు చేయట్లేదు. ఇలా కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో కానీ ఐఐటీలలో, ఐఐఎంలో, సెంట్రల్ యూనివర్సిటీలలో రిజర్వేషన్ అమలు చేయాలని ఉన్నప్పటికీ కూడా ఇంకా చేయట్లేదు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 27% ఉండాల్సిన చోట ఇప్పటికీ 14% ఉన్నారు. భారతదేశం అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము, అతిపెద్ద లిఖిత రాజ్యాంగం. 150 కోట్ల జనాభా ఉంటే 75 కోట్ల జనాభా బీసీలు ఉన్నారని చెప్తున్నారు. 75 కోట్ల జనాభా లెక్కలు లేవని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి అఫిడవిట్ ఇచ్చింది. ఈ దేశం ఎంత సిగ్గుమాలిన దేశం అంటే, భారతదేశం అభివృద్ధి చెందుతుందంటే భారతదేశంలో ఉన్న అన్ని రకాల ప్రజలు అభివృద్ధి చెందాలి కదా. 75 కోట్ల మంది యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితుల మీద ఒక కమిటీ వేయమంటే మా దగ్గర లెక్కలు లేవని చెప్తున్నారు. ఇంకొకటి, మన అడవిలో ఉన్న జంతువుల లెక్క ఉంది, పశువుల లెక్క ఉంది, అడవిలో ఉన్న చెట్ల లెక్క ఉంది, కానీ 75 కోట్ల మంది బీసీల లెక్క లేదు, సగం జనాభా అయిన మహిళలకు హక్కులు లేవు. సో ఇప్పుడు ప్రజలు ఏం ఆలోచించాలి? ఎలక్షన్ సందర్భం 5 ఏళ్ళు ఒక సర్పంచ్ని వాళ్ళు ఎన్నుకోబోతున్నారు, వాళ్ళ లీడర్ని, వాళ్ళ నాయకుడిని ఎన్నుకోబోతున్నారు. ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటే ప్రాతినిధ్యం ఉండాలి. ఇవాళ 50% ప్రజలైన మీకు ప్రాతినిధ్యం లేకపోతే అది ప్రజాస్వామ్యం ఎట్లయితుంది? అది స్థానిక పరిపాలన ఎట్లా వస్తుంది? ఇప్పుడు ఒక ఇల్లు ఉన్న వాళ్ళు 10 మంది పిడికెడు మంది లేని పెత్తందారులు ఊర్లలో ఫస్ట్ లీడర్షిప్ సర్పంచ్, వార్డు మెంబర్ అక్కడి నుంచి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా బీసీ యువకులారా, బీసీ మేధావులారా, బీసీలారా మీరు ఆలోచించండి. రాజకీయాలలో పార్టిసిపేట్ చేయని కులాలు కానీ వర్గాలు ఆటోమేటిక్గా అంతరించిపోతాయని డార్విన్ సిద్ధాంతం ఎట్లయితే ఉందో అంబేద్కర్ గారు చెప్పింది. రాజకీయం అంటే మన జీవితాన్ని మనం బాగు చేసుకోవడం. కాబట్టి ఓటు అనే ఆయుధంతో మీ తలరాతను మార్చుకోండి, అమ్ముడుపోకండి. దయచేసి యువకులు ఇంపార్టెంట్. ఇప్పుడు సగం జనాభాని లెక్క చేయట్లేదు, గుర్తించట్లేదు అంటే మిమ్మల్ని అవమానం చేయడం, మోసం చేయడం. కాంగ్రెస్ పార్టీ ఏమో తడిగుడ్డతో గొంతు కోసింది, బీజేపీ పార్టీ దూరంగా ఉంటుంది, టీఆర్ఎస్ పార్టీ గోడ మీద పిల్లిలాగా ఉంది. ఈ 3 పార్టీలు ఓనర్లు ఎవరు? కిషన్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు, లేకపోతే వెలమదొర కేసీఆర్ గారు. అంటే వెల్కమ్ రెడ్డి రాజ్యం. 3 కులాలు 3 కుటుంబాల చేతిలో 60% బీసీలని మోసం చేస్తున్నారు, అవమానం చేస్తున్నారు, అన్యాయం చేస్తున్నారు. కాబట్టి బీసీఐ పుట్టిన ప్రతి ఒక్కళ్ళు మీరు మేలుకోండి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అన్యాయం, 75 కోట్ల మందికి జరుగుతున్న అన్యాయం. కాబట్టి కామారెడ్డి డిక్లరేషన్ బయటకు తీసుకొచ్చి తగలబెట్టండి, రోడ్ల మీద కాంగ్రెస్ పార్టీకి నిరసన వ్యక్తం చేయండి.